శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తాం మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతం స్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు శ్రీదేవి. ప్రస్తుతం గురువుగారికి అనుకూల స్థితి లేకపోవడం వలన వారి ద్వారా ఈ వారం రాశి ఫలాలను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మే నెల 19వ తేదీ నుండి మే నెల 25వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులను ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశి. మేషరాశిలో బుధగ్రహం, ద్వితీయంలో రవి శుక్ర గురుగ్రహాలు, షష్టమంలో చంద్ర కేతు గ్రహాలు, లాభస్థానంలో శనిగ్రహం, వ్యయస్థానంలో కుజ రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయే గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు ఉమాలత. ప్రస్తుతం గురువుగారికి అనుకూల స్థితి లేకపోవడం వలన వారి ద్వారా నేను వార ఫలాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు మే నెల 19 తేదీ నుండి మే నెల 25 తేదీ వరకు గ్రహస్థితి పరిస్థితులు పరిశీలన చేద్దాం. మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో గురు శుక్ర రవిలు, కన్యరాశిలో చంద్రకేతువులు, కుంభంలో శని, మీనంలో కుజరాహులు సంచరిస్తున్నారు. ఈ సంచారణ వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలుంటాయో చూద్దాం. వృశ్చిక రాశి నుంచి 4వ స్థానంలో శని, 5వ స్థానంలో కుజరాహులు, 6వ స్థానంలో బుధ, 7వ స్థానంలో శుక్ర గురు రవిలు, 11వ స్థానంలో చంద్రకేతులు సంచరిస్తున్నారు. అందువలన మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాశి అధిపతి అయిన కుజుడు పంచములో ఉండడం, ప్రధాన గ్రహాలు గురు శుక్రులు సప్తమంలో ఉండడం వలన సరైన నిర్ణయాలు, అనుకూలమైన ఆలోచనలు చేసే పరిస్థితి లేదు. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. గురు దృష్టి వలన నిర్ణయాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నది. ఈ రాశి వారిలో అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఉన్నవాళ్లు కొంత బయటపడే అవకాశం ఉన్నది. ధన యోగాదాలు సాధారణంగా ఉంటాయి. సాధారణ స్థితి అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. గృహ వాహన యోగాదాలు సాధారణంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరంగాను అలా అని అనుకూలంగాను కూడా ఉండదు. విద్యార్థులు విద్యా విషయంలో అనుకూలత తక్కువ. సంతాన సంబంధిత విషయాలు కొంత సానుకూలంగా ఉంటుంది. రుణ సంబంధిత విషయాలు మెరుగ్గా ఉంటాయి. కానీ కొన్ని చోట్ల మాటల చాతుర్యంతో, ఉపాయముతో వ్యవహరించవలసి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వచ్చిపోతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సాధారణ అనుకూలత ఉంటుంది. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధన నిల్వలు పెద్దగా చేయలేకపోవచ్చు. ధన సంబంధిత వ్యవహారాలు ఖర్చు పెట్టే సమయంలో కొంత ఆలోచించి అడుగు వేయాలి. లేకపోతే అనవసర ఖర్చు అవ్వచ్చు. భాగ్యాధిపతి అయిన చంద్రుడు ఏకాదశంలో ఉన్నందువలన సాధారణ స్థితి. ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. చేసిన మంచి పనుల వలన కొంతవరకు మంచి స్థితిగతులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. దాన్ని నిలబెట్టుకోవాలి. ఈ వారం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శ్రేష్టము. దానివల్ల కొంచెం ఫలితాలు మెరుగ్గా ఉండవచ్చు. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః.